ఈరోజు బియ్యం పిండితో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఫస్ట్ అయితే చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. గ్రైండర్ జార్లో ఇలా వేయించిన పల్లీలు, అలాగే ఒక 3 పచ్చిమిర్చీలను నూనెలో వేయించుకున్నాను. ఇందులో పచ్చి కొబ్బరి, ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకుంటే చూసారు కదా, ఇలా ఎండు కొబ్బరిని ఒక 15 నిమిషాల దాకా నీళ్ళలో నానబెట్టుకుంటే మనకు పచ్చి కొబ్బరి టేస్ట్ అయితే వస్తుంది. ఇది ఒక చిన్న టిప్. ఈ కొబ్బరిని ఇప్పుడు నీళ్ళతో పాటే వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు చాలా కొంచెం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తగినంత ఉప్పు వేసుకొని మంచి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ అయిన దాన్ని ఒక గిన్నెలో వేసుకొని పోపు వేసుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు మనం దోశ బ్యాటర్ కోసము గ్రైండర్ జార్ తీసుకొని ఇందులో 1 కప్పు బియ్యం పిండి, దీంట్లో 1/2 కప్పు దాకా శనగపిండి, ఇంకొక 1/2 కప్పు గోధుమ పిండి, అలాగే ఒక 1/2 కప్పు దాకా పెరుగు లేదంటే మజ్జిగ వేసుకోండి. పుల్లటి మజ్జిగ అయినా బాగుంటుంది, లేదంటే ఫ్రెష్ పెరుగు అయినా ఏదైనా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక 1/2 కప్పు వేసుకొని ఇందులో ఒక 5 ఎండుమిరపకాయలను ఇలా నీళ్ళలో ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. ఇవి వేసుకుంటే మన దోశ కలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఒక 2 బాగా పండిన టమాటాలు, 1 స్పూను జీలకర్ర, కొద్దిగా నీళ్లు వేసి ఇంకా మంచి మెత్తగా ఉప్పు కూడా వేసేసుకోండి. ఇంకా నీళ్లు వేసుకొని మంచి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి దోశ బ్యాటర్ రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఇట్లా మంచి మెత్తగా గ్రైండ్ అయిన దాన్ని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనం రెగ్యులర్గా దోశ పిండి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. మీకు టైం ఉంటే ఒక ½ అన్ అవర్ అట్లా పెట్టుకోండి. ఇన్ కేస్ టైం లేదు అనుకుంటే ఒక 10 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత ఇంకా మీరు దోశ వేసుకోండి, సూపర్గా ఉంటుంది. దీంతో ఈ పిండితో మీరు ఏ దోశ అయినా చేసుకోండి, మసాలా దోశ లేదంటే గీ కారం దోశ, ఏ దోశ వేసుకున్నా పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూసారు కదా, ఇంకా పెంకు మీద ఎంత పల్చగా అన్నా వేసుకోండి. మంచిగా నూనె వేసుకొని 2 వైపులా కాల్చుకుంటే మనకి దోశ రెడీ అయిపోతుంది. మరి డెఫినెట్గా ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం డెఫినెట్గా ఇవ్వండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో చూసారు కదా, ఇంక ఇలా రెడీ అయిపోయాయి. ఈరోజు అయితే నేను చట్నీ ఇలా ఆలు మసాలాతో సర్వ్ చేశాను, సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది నాకు కమెంట్లో డెఫినెట్గా షేర్ చేసుకోండి.